మన స్టూడియోకి ఈ రోజు ఒక ఇద్దరు లవర్స్ వచ్చారు. సూపర్ అయ్యా. ఇక్కడ మాత్రం ఇద్దరు అబ్బాయిలే. వైరల్ అవడం, ఫేమస్ అవడమే మీ ధ్యేయమా? అంటే అది నా వైఫ్ ఇద్దరికి సినిమాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటి నుంచి ఒక పెద్ద డ్రీమ్. సిగ్గుసరం ఉందా? చూస్తే మిల్క్ లా ఉన్న హోటల్ డెకాషన్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటి? ఏంటి బాబా అన్న ఇంకోసారి చూస్తే మిల్క్ లా ఉన్న హోటల్ డెకాషన్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటి? అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? పళ్ళు ఉన్నాయి కదా, ఆ పళ్ళని చూసి పడిపోయింది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంట్లోకి తీసుకొచ్చి లివింగ్ రిలేషన్ లో ఉన్నారా? ఈ కాన్సెప్ట్ కి ఎక్కడ తెరలేపింది? మారువా ఆ బాడీ చూసి పడిపోయింది సార్. ఆ బాడీ చూసి పడిపోయింది సార్. అసహ్యం అసహ్యం వేస్తుందిరా. ఎట్లా నువ్వే ఎక్స్రే కలుపు ఒకసారి నా కళ్ళతో చూడండి సార్. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. తెలంగాణ గారికి ఎలా ప్రపోజ్ చేశారు చెప్పు. టీషర్ట్ వేసుకుంటాను, చూసి పడిపోయినా. సీదా లోపలికి ఎత్త పోయినా 15 నిమిషాలు వదలలే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం జరుగుతుంది మగజాతికి అసలు? దాని మీద నాకు ఇష్టం ఉన్నది, నా మీద దానికి ఇష్టం ఉన్నది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఎన్ని 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 దారుణాలు సార్. ఇలాంటి వాళ్ళు అంటే డిఫాల్ట్ నీలో ఉందా, వాళ్ళలో ఉందా? దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా? యూట్యూబ్ లో ఉన్నది సార్. మేము స్వేచ్ఛ పక్షులం సార్, మాకు స్వేచ్ఛ వచ్చినది. ఇంట్లో ఎప్పుడు అడగలేదు మమ్మల్ని? మేము మరణిస్తాము, లేకపోతే లేచిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పుకున్నాం. ఎంతకు తెగించారా? సపోర్ట్ చెయ్యక్. ధైర్యం ఉంటే మీ ఇద్దరికి ఈ క్షణం నువ్వు తాళి కట్టగలవు? సార్ తాను తిప్పాను. తాళి రాయే. తప్పు. తమాషాలా మీకేమన్నా? చచ్చిపోయింది ప్రేమ సార్ ఇదంటే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏడవాలనిపిస్తుంది కానీ ఏడుస్తే బాగోదండి. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి.